హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బేబీ రంగోలి కడప రుచులు. ఇవాళ మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీ కార్న్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా, ఈజీగా, క్విక్గా 5 మినిట్స్లో ఎప్పటికప్పుడు చేసేసుకొని తినేయచ్చు అనమాట. ఇప్పుడు మనము రైస్ తీసుకొని ఉడికించి ఇలా పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు వేసాక ఒలిచి పెట్టుకున్న కార్న్ని కూడా వేసుకోవాలి. ఈ కార్న్ మీరు ఉడికించి అయినా వేసుకోవచ్చు, పచ్చివైనా వేసుకోవచ్చు అండి, ఎలాగైనా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇప్పుడు మనము రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చిని వేసాక ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి కాసేపు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, చాలా బాగా వేగిపోయాయి, అలాగే చాలా కలర్ఫుల్గా కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనము అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. రైస్ని వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. స్లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాము. మనము ముందు వేయించుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాము, కానీ మళ్ళీ ఇంకా కొంచెం వేసుకున్నాము. ఇలా సాల్ట్ అన్నీ వేసాక మొత్తం బాగా కలిసిపోయేటట్టుగా మిక్స్ చేసుకున్నాము. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసేసుకొని అందులో కొంచెం పుదీనా వేసుకున్నాము. పుదీనా వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకోవాలి. జీడిపప్పు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ కార్న్ రైస్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు పైన 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.